ప్రచారానికి వాడుకోవాలనే తెలివితేటలు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఉన్నంతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేవు. ప్రతిదాన్ని ప్రచారానికి వాడుకునే తత్వం చంద్రబాబుది. చేతల కన్నా ప్రచారానికే ప్రాధాన్యమిచ్చే తత్వం ఆయనది. జగన్పై దాడికి సంబంధించిన ఫోటోలు విడుదల కావడంపై ఎల్లో మీడియా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తోంది. సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారనే ప్రచారాన్ని తెర మీదకు తెస్తోంది. కనీసమైన సానుభూతి లేకుండా డ్రామాలకు తెరలేపుతోంది. అయినా చంద్రబాబును గద్దెనెక్కించే ఏకైక లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లో మీడియాకు సానుభూతి ఉంటుందని అనుకోవడం భ్రమ మాత్రమే. దాడి జరిగిన తర్వాత జగన్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అప్పుడు హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది ఆయనతో ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటో మీడియాలో ప్రచురితమైంది. దాంతో ఎల్లో మీడియా జగన్పై రెచ్చిపోతోంది. హాస్పిటల్లోకి ఫోటోగ్రాఫర్ను ఎలా అనుమతిస్తారంటూ తప్పుపడుతోంది. మరి చంద్రబాబు చేసిందేమిటి? తాజాగా జరిగిన చంద్రబాబు ఉదంతాన్నే తీసుకుందాం. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపించి బెయిల్ మీద జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో కంటికి కటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. కుడి కంటిపై కట్టుతో ఆయన ఫోటో సెషన్ ఏర్పాటు చేసుకున్నారు. హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్లు ఎక్కడైనా జరుగుతాయా? అలా ఫోటోలు దిగింది సానుభూతి పొందడానికి కాక మరేమిటి? నిజానికి ఆపరేషన్ థియేటర్లోకి ఫోటోగ్రాఫర్లను అనుమతించకూడదు. అయినా ఫోటోషూట్లు చేశారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ యాంగిల్లో కెమెరా పెట్టాలి, ఎలా తీయాలి అనే విషయాలపై పకడ్బందీగా ప్లాన్ వేసుకొని ఫోటోలు తీసుకొని ప్రచురింపజేసుకున్నారు. దీన్ని చంద్రబాబు ఎల్లో మీడియా డ్రామాలో క్లైమాక్స్ సీన్ అని అనుకోవాలా? జగన్ను ప్రశ్నించిన ఎల్లో మీడియా అప్పుడు చంద్రబాబును ఎందుకు తప్పుపట్టలేదు? చంద్రబాబు చేస్తే ఒకటి, జగన్ విషయంలో మరొకటినా? చంద్రబాబు సానుభూతి పొందడానికి ఏమైనా చేయవచ్చనే పాక్షిక కోణం ఎల్లో మీడియా ఆలోచనల్లో లేదంటారా? గతంలో కూడా చంద్రబాబు ఆడిన డ్రామాలు ఉన్నాయి. 2003లో అలిపిరి వద్ద తిరుమల వెళ్తూ ఉండగా చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేశారు. అలిపిరి పేలుడు తర్వాత చంద్రబాబు కట్టుకొని చాలా రోజులు ప్రజలకు దర్శనమిస్తూ వచ్చారు. సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ సమయంలో చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో చేతుకు కట్టు తగిలించుకొని తిరుగుతూ వచ్చారు. దాన్ని అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రోసయ్య గమనించి గమ్మత్తైన వ్యాఖ్య చేశారు. నిమ్స్ డాక్టర్లు చంద్రబాబుకు పొరపాటున ఒక చేతికి బదులు మరో చేతికి కట్టు తగిలిస్తున్నారని ఆయన అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కట్టు లేకుండా తిరిగారు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎల్లో మీడియా రాసిన కట్టుకథలు సానుభూతి కోసం కాకపోతే మరేమిటి? జైల్లో చంద్రబాబును హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయని సానుభూతి వార్తలు రాశాయి. ఏమైనా చంద్రబాబు మాదిరిగా జగన్కు డ్రామాలు ఆడే అలవాటు లేదనేది స్పష్టం.